సో హాయ్ ఫ్రెండ్స్, ఈ లెసన్ యాక్చువల్గా లెసన్ నెంబర్ 11. సో వర్డ్ప్రెస్లో ఈ పర్టికులర్ వీడియోలో అంటే ఈ లెసన్లో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే వర్డ్ప్రెస్లో ఉన్న విజిబిలిటీ అంటే ఏంటంటే బై డిఫాల్ట్ మీరు ఒక ఆర్టికల్ రాసినప్పుడు ఆ పర్టికులర్ ఆర్టికల్కి ఒక 3 డిఫరెంట్ విజిబిలిటీ ప్రాపర్టీస్ అనేటివి బై డిఫాల్ట్ వర్డ్ప్రెస్ డెవలపర్స్ అసైన్ చేశారు. ఇన్ కేస్ మీరు ఈ విజిబిలిటీ ఆప్షన్స్ ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అంటే ప్రాబబ్లీ డిఫాల్ట్ ఆప్షన్ మీరు యూజ్ చేస్తున్నారు అని దాని అర్థం. అంటే డిఫాల్ట్గా పబ్లిష్ అనే ఆప్షన్ బై డిఫాల్ట్ యాక్టివేట్లో ఉంటుంది. మీరు రాసిన ప్రతి ఆర్టికల్ బై డిఫాల్ట్ పబ్లిక్లో ఉంటుంది, అంటే ఎవరైనా దాన్ని యాక్సెస్ చేయొచ్చు. మీ యొక్క వెబ్సైట్లో మీ బ్లాగ్లో బై డిఫాల్ట్ ఈ ఆర్టికల్ అనేది ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోతుంది. కానీ దాంట్లో ఒక కొంత సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఈబుక్ రాశారు బ్లాగింగ్ గురించి, ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఆ పర్టికులర్ దాన్ని మీరు ఇవ్వాలి. అలాంటప్పుడు ఒక పాస్వర్డ్ సెట్ చేసి అందరికీ మెయిల్ పెట్టుకుంటే పాస్వర్డ్ ఎంటర్ చేస్తే తప్ప ఆ ఈబుక్ని మీరు డౌన్లోడ్ చేసుకోలేరు. ప్రాబబ్లీ ఆ ఆర్టికల్లో ఒక లింక్ ఉంది, ఆ లింక్ ఇట్ విల్ టేక్ యూ టు డౌన్లోడ్ పేజ్. సో అది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. ప్రైవేట్ అంటే ఏంటంటే అసలు మీ ఆర్టికల్ ఎండ్ యూజరు చూడలేడు, ఓన్లీ అడ్మిన్ మాత్రమే చూడొచ్చు. సో ప్రతి పోస్ట్కి మీకు ఇంకొక కేటగిరీ ఉంది. ఈ పర్టికులర్ అంటే లెసన్ నెంబర్ 10లో మనం చూసిన టాపిక్ ఏంటి అంటే పబ్లిష్ ఆప్షన్స్. దీంట్లో పబ్లిష్డ్, పెండింగ్ ఫర్ రివ్యూ, డ్రాఫ్ట్ అని 3 ఉన్నాయి. సో దీంట్లో మనం చూసేది ఏంటంటే విజిబిలిటీ. దీంట్లో ఏంటంటే ఇవి. సో నేను దీన్ని ఒకసారి క్లోజ్ చేస్తాను. ఫస్ట్ థింగ్, నేను ఇక్కడ ఆల్రెడీ ఒక పోస్ట్ ఇప్పుడే శాంపిల్ పోస్ట్ 1 ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పారాగ్రాఫ్స్ మీరు టెక్స్ట్ రాశారు. ఓకే, సో ఇక్కడ నేను ఇన్సర్ట్ రీడ్ మోర్ ట్యాగ్ యూజ్ చేస్తాను. అంటే బై డిఫాల్ట్ నేను ఇప్పుడు అప్డేట్ క్లిక్ చేస్తే ఈ థీమ్ ఎలా చేస్తుందంటే ఇది బ్లాగ్ అనే ఒక పర్టికులర్ దాన్ని క్లిక్ చేస్తే మనం రాసిన ఆర్టికల్ మొత్తం కనపడుతుంది, కానీ ఇక్కడ వరకు ఉండాలి హై క్వాలిటీ ట్రైనింగ్ అనేది. సో ఇక్కడ నుండి నాకు రీడ్ మోర్ ఆప్షన్ రావాలి. అంటే ఈ హై క్వాలిటీ ట్రైనింగ్ అనే దానిపైన ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ రీడ్ మోర్ ఆప్షన్ కానీ ఇన్సర్ట్ చేస్తే ఇప్పుడు మీరు అప్డేట్ చేస్తే ఏమవుతుంది అంటే బై డిఫాల్ట్ వర్డ్ప్రెస్ అక్కడ వరకు ఒక చూపిస్తుంది, అక్కడ నుండి కంటిన్యూ రీడింగ్ అని చూపిస్తుంది. ఇదిగోండి, అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మిగతా ఆర్టికల్ మీరు చదవగలరు అన్నమాట. కానీ బై డిఫాల్ట్ ఈ పోస్ట్ అనేది మీ డాష్ బోర్డ్ అంటే మీ వెబ్సైట్లో కనపడుతుంది. ఎందుకు అంటే ఇది పబ్లిక్ మోడ్లో ఉంది. దీని కేస్ మీ యొక్క విజిబిలిటీ మోడ్ని పబ్లిక్ నుండి నేను పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఇక్కడ 123 అనే ఒక పాస్వర్డ్ నేను ఎంటర్ చేశాను. సింపుల్, జస్ట్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నేను దీన్ని ఓకే క్లిక్ చేసి అప్లై అయిపోయింది. ఇక్కడ అప్డేట్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ రీఫ్రెష్ క్లిక్ చేశాను అనుకోండి. రీఫ్రెష్ క్లిక్ చేసిన ఫస్ట్ టైం ఏమవుతుందంటే మీరు బ్లాగ్లోకి వెళ్తే, సో 1 minute ఇట్స్ లోడింగ్. సో అది మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే తప్ప ఆ పర్టికులర్ ఆర్టికల్ మీరు చదవలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. పాస్వర్డ్ ఏంటి ఇప్పుడు మీరు ఎంటర్ చేస్తే 123. ఇప్పుడు మీరు ఎంటర్ క్లిక్ చేస్తే అప్పుడు మీరు ఈ ఆర్టికల్ మనం చదవగలం. సో దీన్ని మీకు పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అంటారు. సో ఈ సెకండ్ కేటగిరీ ఏంటి అంటే మా ప్రైవేట్. ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేశాను, అప్డేట్ క్లిక్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ రీఫ్రెష్ క్లిక్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ బ్లాగ్ అనే ఒక పేజ్లోకి వెళ్తే అసలు నథింగ్ ఫౌండ్ అంటుంది. అంటే మన యొక్క వర్డ్ప్రెస్ బ్లాగ్లో ఆర్టికల్స్ ఉన్నాయి, కానీ ఎందుకు కనపడట్లేదంటే ఉన్న ఒకే ఒక ఆర్టికల్ని నేను ప్రైవేట్లో పెట్టాను, దానివల్ల కనపడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకొక న్యూ ఆర్టికల్ రాస్తున్నాను. ఇది టెస్ట్ 2 అని ఇక్కడ నేను ఇది పేస్ట్ చేశాను. సో ఈ ఇమేజ్ని కూడా నేను జస్ట్ వేరే ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తాను యాడ్ మీడియాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, అప్డేట్. సో ఇది మేము సెకండ్ దానికి మనకి పబ్లిక్లో ఉన్నాం కాబట్టి ఇది సెకండ్ ఆర్టికల్ మీకు కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, సెకండ్ ఆర్టికల్లో బ్లాగ్లో సెకండ్ ఆర్టికల్ కనపడుతుంది టెస్ట్ 2, కానీ టెస్ట్ 1 అనేది ఫస్ట్ ఆర్టికల్, అది కనపడట్లేదు. ఎందుకు కనపడట్లేదు అంటే ఆ ఆర్టికల్ అంటే మీకు ఆల్ పోస్ట్లోకి వెళ్తే ఇక్కడ స్టేటస్ చూస్తే ఇది ప్రైవేట్లో ఉంది. మరి దీన్ని ఎలా చేంజ్ చేయాలి? ఎడిట్, ఈ ప్రైవేట్ నుండి పబ్లిక్, మరి ఇక్కడ స్టిక్ దిస్ పోస్ట్ టు ఫ్రంట్ పేజ్ అని ఉంది. అంటే మీకు 200 ఆర్టికల్స్ రాశారు, 200 ఆర్టికల్స్ లోపల ఒక పర్టికులర్ ఆర్టికల్ 99 అనే ఒక ఆర్టికల్ మీ ఫస్ట్ పేజ్లో ప్రతిరోజు ఉండాలి. ఆర్టికల్స్ ఎలా ఉంటాయంటే మీరు ఒక న్యూ ఆర్టికల్ రాస్తే ఆ ఆర్టికల్ టాప్లో వస్తుంది, కానీ ప్రీవియస్ రాసిన ఆర్టికల్ ఆటోమేటిక్గా నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. కానీ ఒక ఆర్టికల్ ఎప్పుడు మీకు టాప్లో ఉండాలి అన్నప్పుడు ఈ ఆప్షన్ అనేది యాక్టివేట్ చేయాలి. ఓకే, సో ఫైన్. సో ఇప్పుడు నేను దీన్ని అప్డేట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు SEO స్కిల్స్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు
బ్లాగ్ పేజ్లో ఇక్కడ 2 ఆర్టికల్స్ కనపడుతున్నాయి, ఎందుకంటే 2 కూడా బై డిఫాల్ట్ పబ్లిక్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.